ఋతుపవనాలు చండీపూర్ పొలాలను విడిచిపెట్టాయి, మరియు తడి భూమి యొక్క సువాసన గడ్డి పైకప్పులకు అతుక్కుంది. ఒక యువ కుమ్మరి అయిన అర్జున్ గ్రామానికి బాగా నీడనిచ్చే పురాతన మర్రి చెట్టు దగ్గర సాయంత్రాలు గడిపాడు. ఆ చెట్టు అగ్ని ప్రమాదంలో అదృశ్యమైన విధవరాలైన లక్ష్మి యొక్క ఆత్మను కలిగి ఉందని వృద్ధ మహిళలు గుసగుసలు వింటూ గడిపాడు. ఆమె దుముఖం ఎప్పుడూ మూలాలను విడిచిపెట్టలేదని, ఆమెకు ద్రోహం చేసిన ఎవరైనా ఆమె చల్లని శ్వాసను అనుభవిస్తారని వారు చెప్పారు. అర్జున్కి ప్రాణ స్నేహితుడు రవి ఎప్పుడూ అతనికి నీడగా ఉండేవాడు. అతనికి మట్టిని లోడ్ చేయడంలో మరియు పండుగలలో అన్నం పంచడంలో సహాయం చేసేవాడు. గ్రామ కౌన్సిల్ కొత్త పాఠశాల కోసం విరాళం కోరినప్పుడు రవి ఒక రహస్యాన్ని అందించాడు. తను కుటుంబం యొక్క వారసత్వ హారాన్ని నగరంలోని ఒక వ్యాపారికి అమ్మేవాడు. డబ్బు పాఠశాల ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చాడు. అర్జున్ రవిని నమ్మి ఆ నెక్లెస్ ఒకప్పుడు లక్ష్మికి చెందినదని తెలియకుండా అంగీకరించాడు. ఆమె ఆత్మ ఇప్పటికీ మర్రి క్రింద ఉంది. హారము గ్రామాన్ని విడిచిపెట్టిన రాత్రి ఒక భయంకరమైన గాలి ప్రాంగణం గుండా చిరిగిపోయింది మరియు మర్రి వణుకుతుంది. నీడలు గుమిగుడాయి. బెరడు నుండి లక్ష్మి పాలిపోయిన ముఖం, కాలిపోతున్న నిప్పులాంటి కళ్ళు బయటపడ్డాయి. ఆమె కోపంతో కాదు, దుముఖంతో చేరుకుంది, మరియు అర్జున్ ద్రోహం యొక్క బరువు అతని హృదయాన్ని పిండి చేసింది. అతను రవి వద్దకు పరిగెత్తాడు. బాలుడి ఖాళీ ఇల్లు, వ్యాపారి బండి కనిపించకుండా పోయింది, మరియు బురదతో తడిసిన ఒక గమనిక. నన్ను క్షమించు సోదరా, మరణిస్తున్న నా తల్లికి డబ్బు కావాలి. అర్జున్ మోకాళ్లపై పడి వర్షంలో కన్నీళ్లు కలుపుతూ దయ కోసం ఆత్మను వేడుకున్నాడు. దెయ్యం గుసగుసలాడింది. నీ ప్రేమ నిజమైంది, కాని నమ్మకం విరిగిపోయింది. నా బాధను నేను మోసినట్లే మర్రిపడే వరకు మీ బాధను మోస్తాను. అతను తెల్లవారుజాము వరకు ఏడ్చాడు. అతని దుముఖం గ్రామంలో ప్రతిధ్వనించింది. నేను మర్రి దెయ్యాన్ని, నా స్వంత కథను వింటున్నాను.